ఇరాన్ దగ్గర ఉన్నటువంటి శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో ఈ యురేనియం నాశనం చేయడానికి ట్రంప్ 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, అక్కడ ఉన్నటువంటి యురేనియం అమెరికా తీసుకొచ్చి ఇక్కడ నిర్వీర్యం చేయాలి. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే మీకు నచ్చినటువంటి ఏ ప్రాంతానికైనా వెళ్ళి అక్కడ నాశనం చేయాలి. అది మీకు ఆమోదయోగ్యం కాకపోతే ఇరు వర్గాలకి లేదా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ నిర్వీర్యం చేయాలి. ఈ 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోండి అని ఇరాన్కి అయితే అల్టిమేటం జారీ చేశాడు ట్రంప్. ఇది కూడా తన సోషల్ మీడియా ట్రూత్లో పెట్టాడు. త్వరలో మీకు ఇదే విధానం వస్తుంది, ఈ 3 ఎక్కడో అక్కడ నాశనం చేయాలని. అయితే ఒకవేళ యురేనియం కనుక మీరు అప్పచెప్పకపోతే యుద్ధం అయితే కొనసాగుతుందని కూడా ఇప్పటికే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోన యురేనియం ఎలా ఇస్తుంది ఇరాన్? దానికోసమే కదా ఇన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడపడం, ఈ యొక్క యుద్ధము, అలాగే అయాతుల్లా అలీ ఖమేనీని కూడా పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం యురేనియమే. పైగా వీళ్ళు యురేనియం సంపాదించడానికి అనేక కష్టాలు పడ్డారు. ఇప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి మరికొంత కష్టాలు పడ్డారు. ఇలాంటి సమయంలో యురేనియం ఇచ్చేయండి, నాశనం చేస్తామంటే వీళ్ళు ఇస్తారా? ఇప్పుడు రష్యా ఇమ్మని చెప్తుందా? ఇప్పుడు రష్యా ఏం చెప్తుందో అదే ఇరాన్ పాటిస్తుంది. కాబట్టి యురేనియం విషయం కాకుండా మిగతా అన్ని విషయాలకి మేము ఒప్పుకుంటామంటది ఇరాన్. యురేనియం అనేది ఒప్పుకోకపోతే ఇంకా మీరు ఎన్ని ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, హార్మోజ్ జలసంధిని ఈ రోజు కాకపోతే రేపైనా మీరు ఖాళీ చేయాల్సిందే, అంత మీకు ఇది లేదన్న విధంగా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటి, అసలు ఇరాన్ దగ్గర యురేనియం ఉంటే రేపు ఎప్పుడైనా అణుబాంబులు తయారు చేస్తే ఈ అణుబాంబులు ఎవరి మీద వేస్తుంది? ఒకటి మీ మీద, 2 మా మీద, లేదా మొదట మా మీద వేస్తుంది, తర్వాత మీ మీద వేస్తుంది. ఇరాన్కి కావాల్సింది ఇజ్రాయెల్ నాశనం, అమెరికా నాశనం. కాబట్టి యురేనియం ఇవ్వకుండా ఈ ఒప్పందం ముగిస్తే ఏంటి ఉపయోగం అన్న విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా మీద ఒత్తిడి తీసుకొస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి యురేనియం విషయంలో ఎటు తేలదు, మళ్ళీ యుద్ధం మొదలవచ్చు. అంటే మొదలవచ్చు అంటే ప్రస్తుతానికి 60 రోజులైతే మళ్ళీ విరమణ ఇచ్చారు. ఈ విరామంలో ఇది తేలేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. బహుశా రష్యా ఒకవేళ ఇరాన్ ఒప్పిస్తే ఒప్పించగలగాలి, కానీ రష్యా మాత్రం ఇలా ఒప్పుకుంటుందా? యురేనియం నాశనం చేయండి అంటదా? నాశనం చేయకుండా ఎక్కడైనా ఒక దగ్గర భద్రతగా ఉండడం కోసం అయితే ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు. అది కూడా రష్యా ఏ విధంగా ఆలోచిస్తుందన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.